మోషే గురించి మాట్లాడకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. లాస్ట్ క్లోజింగ్ ఐడియాస్, ఒక 3 ఐడియాస్ హీబ్రూస్ లో నుంచి నా మెడిటేషన్ ఇది అని చెప్పి నేను చెప్పాను. అయితే అక్కడితోటి ఆపటం నాకు అది అప్పటికి ఆ పూటకి అది క్లోజ్ చేశాను నేను. ఇంకొకటి ఏంటంటే, మనం మోషే గురించి ఆలోచించకపోయినట్లయితే జాషువాని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకి అవకాశం ఉండదు. నేను మీకు కాన్స్టెంట్ గా చెప్తా వచ్చాను, ఈ పంచకాండాల్లోనే అన్ని థింగ్స్ ని గనక మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే we can happily move forward and it can actually pick up a lot of pace. మంచి వేగాన్ని మనం సంపాదించడానికి ఈ పర్టికులర్ స్టడీ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చదువుతూ ఉండగా నాకు ఒక ప్రావర్బ్ చదివాను. అంటే చరిత్రలో మోషే గురించి, మోషే రాక గురించి వాడినటువంటి సామెత అనమాట. ఆ విధంగా ఆ సామెత పుట్టుకొచ్చిందంట. when the tale of bricks was doubled, then Moses came. అది సామెత. అంటే ఇటుకల లెక్క రెట్టింపైనప్పుడు మోషే వచ్చాడంట. సో దాన్ని బట్టి మనకి బ్యాక్గ్రౌండ్ అర్థమైపోద్ది. యాక్చువల్ గా ఇది ఒక పాపులర్ ప్రావర్బ్ అమాంగ్ ద హీబ్రూస్. ఆ పర్టికులర్ కాలంలో పుట్టినటువంటి సామెత అన్నమాట. ఇది ఉన్నటువంటి పరిస్థితుల్ని, తర్వాత మోషే వచ్చి చేసినటువంటి కార్యాన్ని అంతటినీ గమనించినటువంటి వాళ్ళు ఈ విధంగా పెట్టారు. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు మనం అనుకోవాలంటే కనుక మనకు అలవాటైనటువంటి మాటలు అనుకోవాలి. when the tale of bricks was doubled, Moses came. సో మోషే వచ్చినటువంటి పరిస్థితులు ఏమంత మంచి పరిస్థితులు కాదు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ ఎలా చంపేసేమని చెప్పారో, అలాగే అసలు మగపిల్లల్ని బ్రతకనివ్వనిటువంటి సమాజంలోనికి పుట్టాడనమాట ఆయన. నేను ఆ థింగ్స్ అన్ని నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఐ విల్ టాక్ అబౌట్ హిస్ కాల్ అండ్ దెన్ హిస్ కమిట్మెంట్ అండ్ దెన్ హిస్ క్యారెక్టర్. ఇవి మాట్లాడదాం అని అనుకుంటున్నాను నేను. కాల్ గురించి మాట్లాడితే, మోషేని పిలవడానికి దేవుడు వచ్చినప్పుడు, దేవుడు లిటరల్ గా వచ్చాడు మోషే కోసం అని చెప్పి, మోషేని పలకరించడం కోసమని, మోషేని ఆకర్షించడం కోసమని, మోషేని తన వైపుకి చూసేలా దృష్టిని మళ్లించడం కోసం దేవుడు దిగొచ్చాడు అనమాట. 2వ అధ్యాయం చివరి మాటలు ఏమంటాయంటే, తన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేలీయులను చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. అది మంచి మాటలు అనమాట, ఇక్కడ ఉన్నటువంటి మాటలు. సో ఈ మాటలతో మనం మోషేని చూడొచ్చు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ గొప్ప వింత చూడడానికి అటు వెళ్దామని అనుకున్నాడంట. అతను ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా ఏమో వెయిట్ చేస్తా ఉన్నాడు, మోషే ఏమో ఆ విచిత్రాన్ని గమనించాడు. మోషే మంచి సైంటిస్ట్ కదా, సైంటిఫిక్ మ్యాన్ అనమాట. ఎందుకని, ఐగుప్తు దేశపు సకల విద్యల్లో ప్రవీణుడు, బాగా చదువుకున్నవాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు, రినోన్ మ్యాన్ అనమాట, మ్యాన్ ఆఫ్ ద సివిలైజేషన్. ఆయన ఈ చెట్టు, ఈ పొద కాలిపోదేంటి, తగలబడిపోదేంటి, మండిపోయి మంటలు రావడం సహజం, కానీ ఆ ఒక్క చెట్టే దీపంలాగా వెలగటం ఏంటి? ఒక ఆయన ఏమంటాడంటే, హీ వాస్ క్యూరియస్ టు నో, తెలుసుకోవడానికి ఆయనలో ఒక రకమైనటువంటి ఉత్సుకత, కుతూహలం, అది మనలో ఉండాలి అని అంటాడు అనమాట. దాని నుంచి ఆ పాఠం తీసుకొచ్చాడు ఆయన. నేను ఆయన మాట్లాడుతూ ఉండగా వింటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఇదేంటి దీని నుంచి లెసన్ తీసుకొచ్చాడు అని అనుకున్నాను నేను. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, దో మోసెస్ వాజ్ యాక్చువల్లీ ఎన్వలప్డ్ బై ఎ వెరీ రగెడ్ అండ్ డెజర్ట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్. He was an ordinary shepherd boy enough, and he was one among the Midianites. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ పోలేదా ఏంటో నాకు అర్థం కాలేదు. లేకపోతే కనుక చెట్టు మండకపోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి, దానికోసం కొండెక్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు అనమాట. నేను కాన్స్టెంట్ గా మీకు చెప్తా ఉన్నాను. ఏమంటాడంటే, 3:9 ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా ఎదుగు చేరినది, ఐగుప్తీయుల వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఇదనమాట. అంటే దేవుడు హీస్ మేకింగ్ హిస్ ఎజెండా వెరీ వెరీ క్లియర్. ఇట్స్ మై జాబ్.
and it's my people and it's my promise. చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు దేవుడు. చెబుతా ఉంటే దానికి ఏమంటాడంటే కామ్ అని అంటాడు అనమాట. నువ్వే వెళ్ళాల్సింది అని అంటాడు. నువ్వే వెళ్ళాల్సింది. ఒకసారి నాకు దేవుడు పూర్తి కాలపు సేవకు పిలుస్తున్నాడు అని చెప్పి నేను అనుకొని నాకేమో భయంగా ఉంది అనమాట. ఇబ్బందిగా ఉంది. ఉంటే స్టడీ సెంటర్ ప్రోగ్రామ్ లో ఉన్న టైంలో ఆర్థర్ హోప్ గారు ఒక ఈవినింగ్ నాతోటి 2x2 అనమాట మాట్లాడుతా ఉంటే ఆయన అన్నారు, నేను చెప్పాను నాకు చాలా భయంగా ఉంది ఇట్లాగూ సేవకు వెళ్ళాలి అని అంటే కనుక, ఇట్లాగూ ఇబ్బందిగా ఉంది అని అంటే ఆయన చెప్పారు ఒక ప్రాపోజిషన్ లేకపోతే కనుక ఒక సపోజ్డ్ సిచ్యుయేషన్ ఒకటి చెప్తాను వినాను అన్నారు. సరే ఓకే. ఒకవేళ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు చనిపోయినట్టున్నారు. ఆ టైంకి చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వాస్ ఇన్ ద చైర్. లేకపోతే కనుక అట్లా ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ యూ టు జాయిన్ హర్ క్యాబినెట్ ఏం చేస్తామని అన్నాడు అనమాట. అని నేనేమైనా క్యారీ అవి అయిపోతానేమో అని చెప్పి ఆయనకి భయం వేసిందేమో. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఎట్ ఆల్ అని అన్నాడు అనమాట. ఒకవేళ నిజంగానే ప్రధానమంత్రి పిలిస్తే ఎలా స్పందిస్తాం అని అంటే ఎగురుకుంటా వెళ్ళిపోయి ప్రధానమంత్రి ఆహ్వానించారు కదా అని చెప్పి ఆయన క్యాబినెట్ లో చేరిపోతామా అని అంటే కనుక భయం వేస్తుంది న్యాచురల్ గా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ among all the Indians I am recognized అని చెప్పి. And the Prime Minister is inviting me to share her burden, to be her partner and to serve the community. ఎంత గొప్ప విషయం, గొప్ప ఆనర్ ఇది, మంచిది, బాగుంది అని అనుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఆయన దానికి వెంటనే ఏమంటాడంటే ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా అధినేతల్ని ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే దేవుడు వచ్చి నా ప్రభుత్వంలో పనిచేయి, నాతో పాటు చేయగలి పని చేయనంటే కనుక ఎలా స్పందిస్తానన్నాడు అనమాట. ఐ వాజ్ షాక్డ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1986. నాకు అసలు ఏంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అనిపించింది నాకు. సింపుల్, ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి ఎటర్నిటీలోకి జంప్ చేయించాడు మనిషి మైండ్ని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే మోసెస్ని పట్టుకొని కమ్ మోసెస్ కమ్, వెళ్ళి ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళాలని అంటున్నాడు అనమాట. ద ఎజెండా ఈస్ వెరీ క్లియర్. ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ మై పీపుల్ టు డూ మై జాబ్. అది విచిత్రం అనమాట. దానికి నువ్వు రా అని అంటున్నాడు అనమాట దేవుడు. ఉంటే కనుక వాట్ విల్ యూ సే ఈవెన్ బిఫోర్ వి గో ఇన్ టు హిస్ అబ్జెక్షన్స్ ఆర్ హిస్ క్వశ్చన్స్ ఆర్ హిస్ కన్ఫ్యూజన్. ఆయన ప్రశ్నలు, ఆయనకున్నటువంటి అనుమానాలు, లేకుంటే ఆయనకున్నటువంటి కలవరం, వీటన్నింటినీ మనం పక్కన పెడితే కనుక మనల్ని మనం ఆ ప్లేస్ లో ఉంచుకుంటే వాట్ క్యాన్ వి డూ? కెన్ వి యాక్చువల్లీ టేక్ హిస్ ప్లేస్? అబ్జెక్షన్ నెంబర్ 1 లేకపోతే క్వశ్చన్ నెంబర్ 1, 3:11 అంటాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవడానికి ఎంతటి వాడిని? హూ యామ్ ఐ? నేను ఎవరిని అసలు? హూ యామ్ ఐ? నాకేముంది? ఆ 40 సంవత్సరాల సకల విద్యా ప్రావీణ్యతని మర్చిపోయాడు, తను పెరిగిన వాతావరణాన్ని మర్చిపోయాడు. చెయ్యి చాపి ఒక ఐగుప్తుని కొడితే వాడు ఒక్క దెబ్బకి చచ్చిపోవడం, వాడిని పూడ్చిపెట్టేయడం మర్చిపోయాడు. అంతా అయిపోయి ఇప్పుడు ఏమన్నాడు అని అంటే హూ యామ్ ఐ? అండ్ దట్ డే హీ యాక్చువల్లీ అపాయింటెడ్ హిమ్సెల్ఫ్ as the deliverer, self-appointed deliverer లాగా ఫీల్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే హూ యామ్ ఐ అని అంటున్నాడు. నేను ఎవరిని అసలు? నాలో ఏముందని చెప్పి నేను మాట్లాడడానికి? హౌ కెన్ ఐ? సరే అబ్బాయి నేను వస్తానురా నీతో పాటు అని అన్నాడు దేవుడు. అబ్జెక్షన్ నెంబర్ 2 లేదా క్వశ్చన్ నెంబర్ 2, 13వ వచనంలో, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్తే వాళ్ళు ఏమంటాడంటే వాట్స్ యువర్ నేమ్ అని అంటున్నాడు. ముందేమన్నాడంటే హూ యామ్ ఐ అని అన్నాడు, నేను ఎవరిని అని అన్నాడు. రెండోది ఏమంటున్నాడు అని అంటే హూ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్.
సో అంటే ఒక క్వశ్చన్ ఏమో తన ఇన్అడిక్వసీ గురించి, ఇంకొక క్వశ్చన్ ఏమో గాడ్స్ ఐడెంటిటీ గురించి. 4వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు అంటారంట, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు. వాట్ ఇఫ్ దే డోంట్ బిలీవ్? ఒకటేమో నా గురించి, రెండేమో నీ గురించి, మూడేమో వాళ్ళ గురించి. వాట్ ఇఫ్ దే డోంట్ బిలీవ్? అంటే జెన్యూన్ క్వశ్చన్సా కాదా? మనం మీరు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అనేది మాట్లాడుతూ మీరు ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్ 40 ఇయర్స్ అయిపోయి 40 ఇయర్స్ లో నుంచి 80th ఇయర్ వచ్చే లోపు తనకున్నటువంటి ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు మొత్తం ఆవిరైపోయి ఒక ఇద్దరు పిల్లల్ని కని ఆ ఇద్దరు పిల్లలతో పాటు నెమ్మదిగా తన లైఫ్ మిడియనైట్స్ మధ్యలో జరిగిపోతా ఉంటే, ఐ యాక్చువల్లీ బిలాంగ్ టు ఈజిప్ట్ అండ్ మై పీపుల్ ఆర్ దేర్ అనేటువంటి ఆలోచనల నుంచి బయటపడిపోతే అసలు అదంతా కూడా ఫర్గాటెన్ చాప్టర్ లాగా తయారైపోతే, ఇవాళ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, రానంటే క్వశ్చన్ నెంబర్ 1 who am I, క్వశ్చన్ నెంబర్ 2 who are you, and క్వశ్చన్ నెంబర్ 3 they don't believe. What if they don't believe? అబ్జెక్షన్ నెంబర్ 4 ఏంటంటే 4వ అధ్యాయంలోనే 10వ వచనం అన్నమాట. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని. ఐఎమ్ నాట్ ఎ స్పీకర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిజిబిలిటీ. ఎవరు? the man who was touted to be the next pharaoh of Egypt. ఐగుప్తు నాగరికతని చేతులతో పట్టుకుని నడిపించాల్సినటువంటి వాడు, నడిపించడానికి సిద్ధమైనటువంటి వాడు, రాజప్రాసాదం ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా కమాండ్ చేసినటువంటి వాడు ఇవాళ ఏమంటున్నాడు అని అంటే, ఐ డోంట్ నో హౌ టు స్పీక్, ఐ స్టాటర్, ఐ స్టామర్, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హీబ్రూలో బైబిల్ చదవడం కుదరదు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. బహుశా ఏమో మరి, నేనేమి లీడర్షిప్ సెమినార్కి వెళ్ళలేదు, నేను హగా ఇన్స్టిట్యూట్ లో లీడర్షిప్ నేర్చుకోలేదు, ఏమో. ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనమాట. అబ్జెక్షన్ నెంబర్ 5, 4వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో ప్రభువా, నీవు పంపదలించిన వాడిని పంపించు, నువ్వెవరన్నా పంపిద్దాం అనుకుంటే వాళ్ళని పంపించు, నాతో ఏంటి నీకు అంటున్నాడు అనమాట. హీ సజెస్టింగ్ ఆల్టర్నేటివ్స్. వేరే ఎవరైనా చూసుకోవయ్యా బాబు అని అంటాడు అనమాట. నేనేంటి అక్కడికి వెళ్ళేది? మీరు గమనించినట్లయితే మొట్టమొదటి అబ్జెక్షన్ దగ్గర దేవుడిని ఆయన అడ్రస్ చేసినట్లుగా ఏం లేదు. కానీ సెకండ్ అబ్జెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి చిత్తగించుము అని అడిగాడు అనమాట. మూడో అబ్జెక్షన్ దగ్గర కూడా చిత్తగించుము అని అన్నాడు. ఈ మూడో అబ్జెక్షన్ కి 4వ అబ్జెక్షన్ కి మధ్యలో దేవుడు ఏం చేశాడు అని అంటే, ఈ కర్రని పావులాగా చేయటము, తర్వాత కుష్ఠరోగం వచ్చి మానిపోవటం, నయమైపోవటం లాంటి 2 గొప్ప కార్యాలు తన ముందు తన బాడీ మీద చేశాడు. చేస్తే 4వ అబ్జెక్షన్ కి మొదలుపెట్టి ఏమంటాడంటే, ప్రభువా అని అన్నాడు అన్నమాట. అని నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఐఎమ్ యువర్ స్లేవ్ అని అన్నాడు అనమాట. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ద వే హీ అడ్రెసెస్ గాడ్ హెస్ చేంజ్డ్. మారిపోయింది. అయితే అలా మారిపోయింది కదా అని చెప్పి వంకలు చెప్పడం మానేశాడంటే మానేయలేదు. ఈవెన్ ద 5th అబ్జెక్షన్, అయ్యో ప్రభువా అని అంటాడు అనమాట, లార్డ్ అని అంటున్నాడు. బట్ స్టిల్ ఏమన్నాడంటే, సమ్వన్ ఎల్స్, ఐఎమ్ నాట్ ఫిట్ టు బి, I don't fit your requirement. What kind of life is this? Is this the man the whole history recognizes as the lawgiver? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు, రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వాడు అని చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఆరంభం అన్నమాట. ఇది ఆరంభం అంటే at the time of his calling.
నాకు దీని అంతట్లోనూ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఐ లుక్ ఎట్ హిస్ పర్సనాలిటీ అండ్ 2 ఐ లుక్ ఎట్ గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ గుడ్నెస్. నేను చెప్పేటువంటి సలహాలు అనమాట. నేను దేవుడికి సలహా చెప్తా ఉంటాను. నాకు స్కిల్ సెట్ లేదు అని అంటాను అనమాట దేవుడి దగ్గర. అయ్యో అదేంటి నువ్వు నన్ను అనుకుంటున్నావు, నువ్వు యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ ప్రభువా అని అంటాను అనమాట. చాలా జెంటిల్ గా దేవుడికి సలహా చెప్తాను. లార్డ్, ఆరెంట్ యు మేకింగ్ ఎ మిస్టేక్? Perhaps you are confusing me with someone else. ప్రభా నువ్వు వంగూరిని పంపించాలనుకుంటా, లేకపోతే వరకుమార్ గారిని పంపించాలనుకుంటా, సత్యనారాయణ గారిని పంపించాలనుకుంటా, లేకపోతే సైమన్ గారిని పంపించాలనుకుంటా ప్రభా, నాగయ్య గారిని పంపించాలనుకుంటా ప్రభా, ఏదో ఒకటి అనమాట. వాళ్ళకి మీదకి వీళ్ళ మీదకి డైవర్ట్ చేయటం అటెన్షన్. నేను కాదు ప్రభా. ఎందుకు వస్తున్నట్టు ఐ డోంట్ నో హౌ టు రైట్, ఐ డోంట్ నో హౌ టు స్టాండ్, ఐ డోంట్ నో హౌ టు స్పీక్, ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్, ఐఎమ్ నాట్ an arresting person, I don't have the necessary background. All kinds of stuff అన్నమాట. సర్వోన్నతుని ఎదుట నిలబడి ఆయన చెప్తా ఉంటే వాటన్నింటికి ఏదో ఒక రూపేణ ఆన్సర్లు చెప్పడం అనమాట. ఏదో ఒక రూపేణ ఆన్సర్ చెప్పడం. But at the same time, we need to understand one thing. Moses was actually bringing out all his inadequacies, all the emptiness inside. 40 ఏళ్ల పాటు నేను చేయగలను అనుకున్నాడు. 40 ఏళ్ల పాటు నేను పనికిరాను అని అనుకున్నాడు. ఎవరో ఒక ఆయన అంట అనమాట, డిఎల్ మూడీనో ఎవరు అన్నారనమాట. ఆ కొటేషన్ నేను ఐ ఫర్గాట్, యాక్చువల్ కొటేషన్ అనమాట. ఫస్ట్ 5 years 40 years ఆయన అనుకున్నాడంట ఐఎమ్ సంబడి అని అనుకున్నాడంట. సెకండ్ 40 years ఆయన అనుకున్నాడంట ఐఎమ్ నోబడి అని అనుకున్నాడంట. లాస్ట్ 40 years ఆయన అనుకున్నాడంట ఐ కుడ్ బి ఎనీబడి విత్ గాడ్స్ హెల్ప్ అనుకున్నాడంట. ద 340s ఆఫ్ హిస్ లైఫ్. తన లోపల ఉన్నటువంటి భయాలు, నేను చాలును అనేటువంటి ఆ ఖాళీ శూన్యం, మర్చిపోయినటువంటి స్టోరీ అది. నేను చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయినటువంటి పని అది. మా పితరుల దేవుడు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఎక్కడున్నాడో తెలియదు. 430 సంవత్సరాల పాటు అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా? సో ఇవేంటి అని అంటే తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే గాడ్స్ గుడ్నెస్. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, చూడండి, నేను ఎంతటి వాడిని అని అంటే 12వ వచనంలో, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వెంతటి వాడివి ఏంటి? నీ ఎంత కొంత అనేటువంటిది నేను కదా అని అంటాడు అన్నమాట. ఐఎమ్ యువర్ స్ట్రెంగ్త్, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. మళ్ళీ తర్వాత మీ పేరేంటి ప్రభు అని అంటే, ఏంట్రా నువ్వు అని అనలేదు దేవుడు. ఎంత ధైర్యం నీకు అని అనలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే హీఈస్ రివీలింగ్ హిస్ నేమ్, హీఈస్ డిక్లేరింగ్, హీఈస్ ప్రొనౌన్సింగ్ హిస్ నేమ్ ఇన్ ద హియరింగ్ ఆఫ్ మోసెస్. ఒక మామూలు గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి లైఫ్ అంతా అయిపోయింది, ఎండిపోయినటువంటి జీవితం, ఆరిపోయిన జీవితం, ఎడారి జీవితం, ఖాళీ జీవితం అనుకునేటువంటి కండిషన్ లో దేవుడు వచ్చి ఎంత మంచిగా వాట్స్ యువర్ నేమ్ అని అంటే తన పేరుని మామూలుగా ప్రకటించటం అన్నమాట. మామూలుగా ప్రకటించడం. మళ్ళీ దే డోంట్ బిలీవ్ అని అన్నాడు అనమాట. వాళ్ళు నమ్మరయ్యా అని అంటున్నాడు. చూసారా ఎన్ని కోణాల్లో తన ఇష్యూ గురించి ఆలోచించుకొని దేవుని దగ్గర క్లారిఫికేషన్ అనమాట అడుగుతున్నాడు. ఒక కోణంలోనేమో మనం రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తాడు అనిపిస్తుంది, కానీ మరో కోణంలో మనకి ఏమనిపిస్తుంది అంటే హీఈస్ యాక్చువల్లీ బ్రింగింగ్ అవుట్ ఆల్ హిస్ క్వశ్చన్స్, హీఈస్ డిమాండింగ్ ఆన్సర్స్. సో 4వ అబ్జెక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి, నేను నోటి మాంద్యం నాలుగు మాంద్యం అని అంటే, అబ్బాయి నీ నోరు నాదే కదా, మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానే నేనే కదా. నేనే నీ నోరు, నువ్వు నీ మాటలు ఏంటన్నది ఐ విల్ టీచ్ యూ. సర్ప్రైజింగ్ వర్డ్స్. చిట్ట చివరికి ఏమన్నాడంటే,
send someone else. అంటే అంటాడు 14 వచనం చూడండి, ఆయన మోషే మీద కోపపడి సో దానికి ఇమీడియట్ గా దేవుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు అనమాట. ఓకే, నువ్వు మాట్లాడలేవా, ఏం పర్లేదు, మాట్లాడేవాడి నీ కోసం నేను నిలబెడతాను. గాడ్స్ గుడ్నెస్. When we stand before God at crucial junctures, crossroads of our life, when we want to take decisions, God doesn't deal with us easily. మనల్ని తేలిగ్గా తీసుకోడు దేవుడు. Particularly when he wants us to be his partners. మనం ఆయన పనిలో భాగస్వాములను కావాలి అని చెప్పి ప్రభు మనం వంక చూసేటప్పుడు ఆయన మనకున్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా, కన్ఫ్యూషన్ అంతటినీ కూడా with his kindness and compassion he addresses them. ఆయన వాటన్నింటికీ సమాధానం చెప్తాడు. That is God's goodness, that is God's nature. దేవుడు ఏం చేస్తున్నాడు దీనంతటిలోనూ? I'm a patient God. అది ఆయనకి డిక్లేర్ చేస్తున్నాడు. తనని తాను మోషేకి రివీల్ చేసుకుంటున్నాడు దేవుడు. క్రూషియల్ సిచ్యుయేషన్స్ లో మనం దేవుని దగ్గర మోకరించినప్పుడు, దేవునితోటి మాట్లాడేటప్పుడు, మనం ఆ ఒంటరితనం అంతటిలోనూ సఫర్ అవుతూ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ ఏకాంతాన్ని మనం దేవునితోటి మాట్లాడుతూ ఉంటే గాడ్ కీప్స్ గివింగ్ ఆన్సర్ ఆఫ్టర్ ఆన్సర్. హి బ్రింగ్స్ క్లారిటీ. కన్ఫ్యూజన్ లో నుంచి దేవుడు క్లారిటీలోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకోసమనంటే గాడ్ ఈస్ ప్రిపేరింగ్ దిస్ మ్యాన్ టు బి ద డెలివరర్ ఆఫ్ ఇజ్రాయెల్. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని విమోచించటానికి ఐగుప్తు పంపబోతున్నాడు దేవుడు. ఇవన్నీ కన్ఫ్యూజన్ తోటి, అన్సర్టనిటీ తోటి, ఎంప్టీనెస్ తోటి, ఏమి జరగబోతుంది అనేటువంటి టెన్షన్ తోటి దేవుడు పంపించడు. ఈవెన్ టుడే ద సేమ్ గాడ్ ఈస్ ఇన్ అవర్ లైఫ్. ఆయన పరిచర్య మనం చేసేటప్పుడు ఆయన మనల్ని ఊరికి అలా ఇలా గాలికి చెదరగొట్టేటువంటి పొట్టులాగా పంపించడు. ఆయన మనల్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మనతోటి ఇన్ ఆల్ ఎర్నెస్ట్నెస్ మనతో డీల్ చేస్తాడు ఆయన. ఇఫ్ ఓన్లీ వి లిసన్ టు హిమ్ కేర్ఫుల్లీ. మనం మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా, ప్రభా దీస్ ఆర్ మై ఫియర్స్, దీస్ ఆర్ మై కన్సర్న్స్, దీస్ ఆర్ మై అప్రిహెన్షన్స్. నేను చేయలేనేమో ప్రభా, నేను చాలనేమో ప్రభా, నాకు భయంగా ఉంది ప్రభా. మీరు ఇప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నాకు భయం వేస్తుందని చెప్పారా? చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్పాను, నిన్నో మొన్నో కూడా చెప్పాను. నేను ప్రభా నాకు భయం వేస్తుంది అని చెప్పాను. దేవుడు మన భయాల్ని అడ్రస్ చేస్తాడు. దేవుడు తన భాగస్వామ్యంలో మనం నడవబోతున్నాం కాబట్టి మనకి అవసరమైనటువంటి స్పష్టత యావత్తు అనుగ్రహిస్తాడు. దీనంతటిలోనూ ఆయన క్యారెక్టర్, ఆయన గుణాతిశయాలు మనకు అర్థమయ్యేలా చేస్తా ఉంటాడు అన్నమాట. ఎడ్యుకేషన్ ఆఫ్ క్యారెక్టర్, ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది. ఓకే, బాగుంది. సో దీనిలో నుంచి నేను ముందుకు వెళ్తూ కమిట్మెంట్ గురించి మాట్లాడతాను. నేను ఆయన నిబద్ధత అన్నమాట. ఆయన కాల్ గురించి పక్కన పెడితే ఆయన నిబద్ధత, కమిట్మెంట్ అన్నమాట. ఏంటి కమిట్మెంట్ అని అంటే, మూడింటి పట్ల ఆయన నిబద్ధత కలిగి ఉన్నాడు, విశ్వాస్యత కలిగి ఉన్నాడు. ఏంటంటే, నెంబర్ 1 టు ద కాలర్, నెంబర్ 2 టు ద కవెనెంట్, నెంబర్ 3 టు ద కమ్యూనిటీ. తను పిలిచిన వాని పట్ల నిబద్ధత కలిగి ఉన్నాడు, ఇవ్వబడినటువంటి పని పట్ల నిబద్ధత కలిగి ఉన్నాడు, తనకు అప్పగించబడినటువంటి ప్రజల పట్ల నిబద్ధత కలిగి ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అనంటే, 8వ అధ్యాయం 10వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, 8వ అధ్యాయం 10వ వచనంలో ఫరో తోటి మాట్లాడుతున్నాడు అనమాట. కప్పలున్నాయి దేశం నిండా, బాబు నేను దేవుణ్ణి ఎప్పుడు వేడుకోవాలి అని చెప్పి ఫరో తోటి అంటే, ఫరో మరి మంచోడా పిచ్చోడా? ఫరో స్థానంలో కూర్చొని ఉన్నవాడు ఇప్పుడే అని అనకుండా రేపు అంటాడేంటి చండాలంగా? రేపే అని అన్నాడు. దానికి మోషే అన్నాడు, చూసారా 10వ వచనంలో, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు.
ఏంటి పని ఏంటి? ఐగుప్తులో నుండి ప్రజల్ని తీసుకుని అవతలికి వెళ్ళాలి. ఈయన మాట్లాడే మాటలు ఏంటి? మా దేవుడు ఎవరో నీకు అర్థం అవుతుందిరా అని అంటున్నాడు. మా దేవుడు లాంటి దేవుడు ఇంకొకటి లేడని నీకు తెలుసుద్దిరా అని అంటున్నాడు. థియలాజికల్ డిస్కషన్ పెడతాడండి అక్కడికి వచ్చి. ఎందుకంటే థియలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా దేవుని సేవ, దేవుని పరిచర్య చేయటం అనేది సాధ్యం కాదు. ఇది మీరు ఎక్కడున్నా సరేనమాట. మనం గమనించుకుంటా వెళ్ళినట్లయితే నేను మీకు ఇంకొక మాట చూపిస్తాను. నేను ఇవన్నీ నోట్ చేసుకొని చదువుతా ఉన్నాను. మీకు మరొకసారి కృతజ్ఞతలు. నేను ఎలా పడితే అలాగనమాట చదువుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అంటాడు, దేవుడికి చిరాకేసింది ప్రజల మీద. వీళ్ళు నన్ను ఇట్లాగ నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు, నేను వీళ్ళని తీసిపడేస్తానంటే దానికి ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని గురించిన మాటలు చూసారా? 17వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశేయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పని మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును కాక. వాట్ ఇస్ దిస్? మా దేవుని వంటి వాడు ఎవడు లేడు అని చెప్పి ఫరో తోటి అంటున్నాడు. నీకు అర్థమవుతుంది రా ఫరో అని చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నాకు నిన్ను గురించినటువంటి ప్రత్యక్షత ఇచ్చింది ఇదే కదా అని అంటున్నాడు అనమాట. ఐ అండర్స్టాండ్ యూ లైక్ దిస్. Look at the growth of his character, growth of his mind, knowledge of the holy. పరిశుద్ధుని గురించినటువంటి అవగాహనలో మోషే ఎదగటం అన్నమాట. ఏదో ఒక బైబిల్ కాలేజీలో చదువుకొని నౌ ఐఎమ్ రెడీ అనుకోవడానికి లేదు. దేవుని యొక్క పిలుపు నేను విన్నాను కాబట్టి, ఆ పిలుపుకి నేను లోబడుతున్నాను కాబట్టి నౌ ఐ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ అనుకోవడానికి లేదు. నో, ఆన్ ఎన్ ఎవ్రీడే బేసిస్ వి గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ. పరిశుద్ధుని గురించినటువంటి జ్ఞానంలో మనం రోజు ఎదుగుతూ ఉంటాం. మోషేలో కనబడుతుంది అది. అందుకనే ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ కమిటెడ్ టు యూ డియర్ లార్డ్ అని అంటాడు అనమాట. ప్రభువా, నేను నీకే కమిటెడ్, నీ పట్ల నాకు విశ్వాస్యత అని అంటున్నాడు అనమాట. ఈ స్పృహని మనం కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. మనం సర్వే చేస్తున్నాం. ఎందుకు సర్వే చేస్తున్నాము? అసలు బైబిల్లో ఏం చెప్పబడింది? మనం సర్వే చేస్తున్నాం. ఎవరిని సర్వే చేస్తున్నాము? మూల పురుషుల్ని సర్వే చేస్తున్నాం. వాళ్ళని సర్వే చేసేటప్పుడు ఎందుకు ఈ విషయాలు వ్రాయబడి? మన లైఫ్ ఈ మాదిరిలోనికి ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఓహో, మోషే ఎంత గొప్ప నాయకుడు, ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ప్రభువుని గురించినటువంటి జ్ఞానంలో ఎదుగుతూ ఆ జ్ఞానం చొప్పున ఆ పిలిచినటువంటి వాని మూర్తిమత్వానికి, వ్యక్తిత్వానికి తను నిబద్ధత కలిగి ఉన్నాడు, విశ్వాస్యత కనబరుస్తున్నాడు. (2006) పిఎస్ ప్రభాకర్ గారు, నేను ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతా ఉన్నాం. ఫెజ్ యాన్యువల్ ఫెలోషిప్ క్యాంప్ లో మాట్లాడుతున్నాం. ఆయన నైట్ డివోషన్స్ తీసుకునేవాడిని, నేను మార్నింగ్ బైబిల్ స్టడీస్ తీసుకునేవాడిని. అనుకోకుండా ఒక సండే వచ్చింది. ఒక సండే అంటే క్యాంప్ డేస్ లో ఒక సండే. యూజువల్ గా ఏం చేస్తామంటే సండే రాకుండా చూసుకుంటాము. కానీ అప్పట్లో సండే వచ్చింది, తప్పలేదు ఇంకేని. బయటికి ఎక్కడికి చర్చెస్కి వెళ్ళే అవకాశం లేక అందరం కలిసి అక్కడ ఆరాధన పెట్టేసుకున్నాం. ఆరాధన పెట్టుకుంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఆరాధించండి అని అన్నారు అనమాట. ఆరాధించమని అంటే ప్రభాకర్ అన్న ఆరాధించడం మొదలు పెట్టారు. నోరు తెరిచి మాట్లాడుతుంటే నేను చెవులు రిక్కించి విన్నాను అనమాట. అబ్బా, అసలు ప్రభువుని గురించినటువంటి ప్రస్తుతి, ఆయన గురించినటువంటి ఘనత, ఆయన గురించినటువంటి గొప్ప మాటలు ప్రవాహంలాగా వచ్చేస్తున్నాయి ఆయన నోట్ల నుంచి. మాట వెంబడి మాట రిపీట్ అవటం లేదు. అసలు ప్యాక్ అయిపోయింది థాట్. అమ్మో, దేవుడు ఏంటి ఈయనకి ఎంత బాగా అర్థమయ్యాడు, దేవుని గురించి ఇలా ఆలోచిస్తున్నాడు, ఇలా ఆరాధిస్తున్నాడు ఏంటి, నోట్ల నుంచి ఇన్ని మాటలు వస్తున్నాయండి బాబు, ఆయన భయం వేస్తున్నాడు.
నాకు కోరిక కలిగింది అనమాట. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను కూడా మిమ్మల్ని గురించి ఇంత బాగా అర్థం చేసుకోవాలి, ఇంత బాగా మీ సన్నిధిలో నేను మిమ్మల్ని ఆరాధించాలి. మోషేని చూస్తే మనకు కలగాల్సినటువంటి ఆశ. హీ న్యూ హిస్ కాలర్. తనని పిలిచిన వాడిని ఆయన గుర్తిరిగాడు. ఆ ఎరగడంలో ముందుకు సాగాడు. రెండో విషయం ఏంటి అనంటే, హీ వాజ్ కమిటెడ్ టు ద కవెనెంట్. ఏంటి పిలుపు? నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలి. ఎక్కడికి తోడుకొని పోవాలి అని అంటే కనుక ఎయిర్ కాదు, మళ్ళీ అది గాల్లోకి కాదు, అది ఏమో తెలియదు కాదు. వాగ్దానం చేసి, ఎందుకు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు నేను వాళ్ళ దురవస్థను చూశాను, వాళ్ళ మూలుగుని విన్నాను, వాళ్ళని పట్ల నేను లక్ష్యం ఉంచాను, నేను వాళ్ళని విడిపించడానికి వచ్చాను, కాబట్టి నువ్వు తీసుకుని వెళ్ళాలి. అంటే వాగ్దానం దేశంలో తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ద కవెనెంట్. అబ్రహాముతో చేసిన నిబంధన, ఇస్సాకు దగ్గరికి వచ్చిన నిబంధన, యాకోబుకు వచ్చిన నిబంధన, యోసేపు చనిపోయే ముందు చెప్పి వెళ్ళినటువంటి నిబంధన. ఆ నిబంధన పట్ల కమిట్మెంట్ అన్నమాట. ఆ నిబంధన పట్ల కమిట్మెంట్. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, మళ్ళీ ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే, ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకొందురు. అంటే అర్థం ఏంటి అనంటే, నువ్వు ప్రమాణం చేసావు, ప్రమాణాన్ని తప్పవు కదా. నువ్వు బలం లేనోడివి ఏం కాదు. నువ్వు బలాతిశయం కలిగినటువంటి గొప్ప దేవుడివి. నువ్వు ఏ ప్రజలకైతే వాగ్దానం చేశావో ఆ ప్రజల్ని, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలా చేసే దేవుడివి కదా నువ్వు. ఆ వాగ్దానం ఏంటంటే ఆ దేశంలోనికి వాళ్ళని ప్రవేశపెట్టడం. కమిట్మెంట్ అన్నమాట. నాకు ఈ కమిట్మెంట్ టు ద కవెనెంట్ గురించి ఆలోచిస్తా ఉంటే నాకు ఒక్క విషయం అర్థమైంది అనమాట. నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో 19వ వచనం అనమాట. 13వ అధ్యాయం 19వ వచనం. ఆ బయలుదేరి పొండేనంటే కనుక బయలుదేరి వచ్చేస్తున్నారు. వస్తా ఉంటే 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. చూసారా, యోసేపు ఆ కాన్షియస్నెస్ తోటి చనిపోయాడు. వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకున్నాడు అనమాట. నన్ను మీరు ఇక్కడ విడిచిపెట్టొద్దు, ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళే వాగ్దాన దేశంలోనికి నా ఎముకల్ని తీసుకుని వెళ్ళండి అన్నాడు అనమాట. మోషే ఆ వాగ్దానాన్ని, ఆ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకున్నాడు అనమాట. మూల పురుషులతోటి తండ్రి దేవుడు ఏ విధమైనటువంటి రీతిలో వాగ్దానం చేశాడో, నిబంధన చేసుకున్నాడో దానిని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆ స్వతంత్రించుకునేటువంటి దేశానికి ఈ యోసేపును కూడా తీసుకుని వెళ్ళాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం అనమాట. వాగ్దానం పట్ల నిబద్ధత కలిగి ఉండటం, వాగ్దానం పట్ల నమ్మకత్వంతో ఉండటం, ఆ వాగ్దానాన్ని గౌరవించటం, ఆ వాగ్దానాన్ని నమ్మే వాళ్ళందరినీ కూడా గౌరవించటం, పట్టించుకోవటం. నాకు మూడో విషయం ఏమర్థమైందంటే, కమిట్మెంట్ విషయంలో ఈయన హీ వాస్ కమిటెడ్ టు హిస్ కమ్యూనిటీ. ఇశ్రాయేలు సమాజానికి ఈయన విశ్వాస్యత కలిగినటువంటి వాడు అనమాట. నేను ఇంతవరకు నాయకుడు అనే మాట మాట్లాడలేదు. నాయకుడు అనే మాట మాట్లాడకపోవడానికి తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతాను. మేబీ టువర్డ్స్ ది ఎండ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఏమంటాడంటే, మీకు తెలుసుగా, ఎప్పుడు చూసినా సరే ప్రజల తరఫున దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఇప్పుడే పోని సంఖ్యాకాండం 14వ అధ్యాయమే చూద్దాం. ఇప్పటి వరకు చదివినటువంటి అధ్యాయమే చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు, అంటే ఎప్పటి వరకు, నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము. సరే, నాకు నచ్చిన మాటలు ఏంటంటే, కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, హీ యాక్చువల్లీ స్టూడ్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్ అని అన్నారు అనమాట. దేవునికి ఆయన ప్రజలకి మధ్యలో నిలబడ్డాడు మోషే అని అన్నారు అనమాట.
కొంతమంది ఏమన్నారంటే హీ కనెక్టెడ్ ద బ్రీచ్, హీ ఫిల్ ద బ్రీచ్, మధ్యలో ఉన్నటువంటి ఖాళీని ఆయన నింపాడు అని చెప్పానన్నారు. సరే, ఆ విధంగా సందులో నిలబడేటువంటి వాడు ఎవరు ప్రజలు తరఫునంటే కనుక విజ్ఞాపన చేసేవాడు, ఇంటర్సెసర్. నాకు ఇంకొక మాట ఏమిటి బాగా నచ్చింది అని అంటే, మనకి నూతన నిబంధనలో వాడబడినటువంటి మాట అన్నమాట, అడ్వకేట్. హీ వాజ్ అన్ అడ్వకేట్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పట్ల ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా వీళ్ళు క్షమించని అంటున్నాడు. అయ్యా వీళ్ళు వదిలేసేయద్దే అని అంటున్నాడు. నువ్వు రాకపోతే కనుక తీసిపడేసలు వద్దని అంటున్నాడు. ఎవరి పట్ల కమిట్మెంట్ అంటే దేవుడు తనకి అప్పగించిన ప్రజల పట్ల కమిట్మెంట్. అంత బాగుంటది ఏంటి, ఆ ప్రజలంత మంచి వాళ్ళు ఏంటి, ఏమి కాదు. 40 ఏళ్ల పాటు వాళ్ళ బ్రతికేంటో చూసుకుంటా వచ్చాడు. అసలు రెండో రోజే చేశారనమాట. రెండో రోజు అంటే రెండో రోజు మీరు చూస్తే నాకు ఎంత చిత్రంగా అనిపించిందో. నేను ఇన్నిసార్లు చదివాను, ఎలా మిస్ అయ్యాను ఈ పాయింట్ అనుకున్నాను నేను. ఏంటో తెలుసా, సరే మోషే అహరోన్లు వచ్చి అబ్బాయిలు మరి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి అని చెప్పి మమ్మల్ని పంపించారు అని చెబితే అందరూ నమ్మారు. ఓకే, తల వంచి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే రెండో రోజు వెళ్తే ఫరో దగ్గరికి, ఒరే మీరు వాళ్ళని పని జడగొట్టకుదురా అని, ఇటుకల సంఖ్య పెంచండి గడ్డివ్వకండి అని అన్నాడు అనమాట. అంటే 20వ వచనంలో 5:20 అనమాట, నిర్గమకాండం 5:20. వారు ఫరో ఎదురుని బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొంటకు దారిలో నిలిచిన మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మల్ని అసహ్యులనుగా చేసి మమ్మల్ని చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి అని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తేవి, నన్నేళ పంపించితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీ విడిపింపను లేదు. ఎంత మాటలు అసలు. రెండో రోజు మొదలేశారన్నమాట గొనగటం, సనగటం, వాళ్ళ మీద ఆరోపణలు పెట్టడం, వాళ్ళ గురించి ఫిర్యాదులు చేయటం. స్టిల్ హీ రిమైన్ కమిటెడ్ టు హిస్ పీపుల్. నేనుంటాను వాళ్ళ పట్ల, ప్రజల పట్ల అంటే నేను ఉండలేను. నాకు బాగా గుర్తనమాట. ఫెజ్ లీడర్షిప్ లో నేను చాలా సంవత్సరాలు పట్టున్నాను. ఒక దశ వచ్చేటప్పటికి ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ. ఒక దశ వచ్చేటప్పటికి ప్రజలు వినడం లేదు, మాట్లాడడం లేదు, పని చేయటం లేదు అని అంటే అసలు అరిచిపెట్టేసేసాను వాళ్ళని. ఇష్టం వచ్చినట్టు తిట్టిపెట్టేశాను. పెద్ద పెద్ద లీడర్స్ కూర్చున్నారు, ఏమి మాట్లాడలేక కామ్గా అట్లా ఉన్నారు అనమాట. ఎవరో ఒక ఆయన పోతే ఆపండి మీరు అని అన్నారు. ఎవరు మాట్లాడలేదు, కామ్ అయిపోయి కూర్చున్నారు. ఆ తర్వాత చాలా సిగ్గేసింది. ఏంటి నేను చాలా షో పడుతున్నాను, నేను ఒక్కడే లీడర్ లాగా, లేకపోతే నేను ఒక్కడికే ప్రజలంటే, లేకపోతే పరిచర్య అంటే, దేవుడు అంటే ఏదో ఆసక్తి ఉన్నట్టు, ఆశ ఉన్నట్టు, వీళ్ళెవరికి ఏమి తెలియనట్టు చేస్తున్నాను ఏంటి అనుకున్నాను. నేను సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. వెళ్ళి ప్రభా ఐఎమ్ వెరీ సారీ, దేవుడికి చెప్పాను, వాళ్ళకి సారీ చెప్పాను. మళ్ళీ నేను క్షమించలేను, నేను గబుక్కున తీసుకోలేను, నేను షో కొట్టేస్తాను. నేను హోలియర్ దాన్ ద యాటిట్యూడ్ అనమాట, నేను మీకంటే పరిశుద్ధుడిని అనేటువంటి థింకింగ్. అయితే మోషే చేసే పనులు అనమాట. మోషే చూడండి 15:25 వచనం. నేను అక్కడక్కడ కావాలని మీకు చూపిస్తాను, ఇవన్నీ నోట్ చేస్తుంటాను. 15:25. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. దిస్ ఈస్ ద వే ఐ సీ మోసెస్. మీరు మోషేని వేరే విధంగా చూసుకోవచ్చు. హౌ యూ పర్సీవ్ మోసెస్, హౌ యూ సీ మోసెస్, what image you form of Moses may be different from what I am talking about. దేని గురించి మాట్లాడుతున్నాను, ఏ విషయాలు మాట్లాడుతున్నాను, దానికి భిన్నంగా మీరు మోషేని చూడొచ్చు. మోషే గురించినటువంటి చిత్రం మీ మనసులో ఏర్పడొచ్చు. మోషే గురించినటువంటి అవగాహన మీకు కొంచెం భిన్నంగా ఉండొచ్చు. నేను అందుకనే ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటి అని అంటే, నేను ఇలా చెప్పాను కదా అని చెప్పి దిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ మోసెస్ అని అనుకోవద్దు మీరు. ఐ వాంట్ యూ టు గో టు ద క్యారెక్టర్ ఆఫ్ మోసెస్. చూడండి మీరు, బికాస్ స్టాల్వర్ట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఎందుకు మనం ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి క్యారెక్టర్ అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి టైప్ ఈయన, ఛాయారూపంగా వచ్చినటువంటి నాయకుడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవక్తగా ఒక ప్రవచనం చెప్పినటువంటి ఆయన. తర్వాత అంతేకాకుండా ఇశ్రాయేలుతో కలిసి యేసుక్రీస్తు ప్రభుని ఆయన భూమి మీద దర్శించుకున్నటువంటి నాయకుడు అనమాట. సో వీ షుడ్ సీరియస్లీ టేక్ దిస్ క్యారెక్టర్ విత్ ఆల్ సీరియస్నెస్. వీ షుడ్ స్టడీ దిస్ క్యారెక్టర్. చదువుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడు
ప్రజలు గ్రంబుల్ చేస్తేనంట 15వ అధ్యాయం 25వ వచనం. మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టిన. చూసారా? అంటే సణుక్కుంటే కనుక ఏంటి, కముక్కుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం. అయ్యా ఏంటి వీళ్ళు ఏదో పాపం బాధపడుతున్నారు, వీళ్ళ సంగతి ఏంటి చూడు. 16వ అధ్యాయంలో వేరే విధంగా ఉంటుంది చూడండి. 16వ అధ్యాయంలో 7వ వచనం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. మేము ఏ పాటి వారము, మా మీద సణుగునేలా? మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేమే పాటి వారము. మీ సణుగుట యెహోవా మీదనే, మా మీద కాదు. వి ఆర్ జస్ట్ హిస్ రిప్రజెంటేటివ్స్, వి ఆర్ హిస్ ఆఫీసర్స్, అంతవరకే. హీ జస్ట్ అపాయింటెడ్ us ఫర్ యువర్ సేక్. మీరేమైనా మా మీద గొణిగితే అది మాకు సంబంధించింది కాదు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకు వస్తానంటే ఆయన అపాయింట్మెంట్ కి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, సరే. ఇట్లాంటివి చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. నేను ఇంకా దాని గురించి మాట్లాడను. అయితే దీని అంతట్లోనూ ఒక్క విషయం మాత్రం నన్ను భయపెట్టింది అనమాట. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కొండ దిగి వచ్చాడు ప్రాతిపలికలు తీసుకొని. అబ్బో, తినడానికి తాగడానికి కూర్చున్నారు, ఆడడానికి లేచారు. ఇదంతా వినపడతా ఉందన్నమాట. ఇది అల్లరి. ఐడెంటిఫై చేసేసాడు, ఇది జయధ్వని కాదు, ఇదంతా కూడా అల్లరి, సంగీత ధ్వని. ఓకే, మోషేకి కోపం వచ్చింది, రాతి పలకలను పగలగొట్టాడు. అహరోను వంక చూసి అహరోను తోటి ఆయన అడిగినటువంటి ప్రశ్న 32వ అధ్యాయం 21వ వచనం. నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్నేం చేశారు? చూసారా? ప్రజల్ని గురించి క్వశ్చన్ చేయటం లేదు ఆయన. నువ్వు ప్రజల దగ్గర లీడర్గా ఉండాల్సిన వాడివి, కాపరిగా ఉండాల్సిన వాడివి. దేవుడు అపాయింట్ చేసి మనకు అప్పగించాడు. నేను దేవుని దగ్గర నుంచి ఈ శాసనం తేవడానికి వెళ్ళాను. నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళ మీదకి పాపం రప్పించేవేంటి? వాళ్ళు నీకేమైనా నష్టం చేశారా? నష్టం చేస్తే వాళ్ళ మీదకి నువ్వు ఈ పాపం తప్పించావా? అక్కడ అహరోను తనకి అన్న, అహరోను కాబోయే ప్రధాన యాజకుడు, లేకపోతే తన నోరు, ఏమీ లేదు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, తన ప్రజలకి విరుద్ధమైనటువంటిది జరిగింది, దాన్ని అహరోను అలౌ చేశాడు. అహరోని క్వశ్చన్ చేస్తాడు అనమాట. హీ వాస్ టేకింగ్ అహరోన్ టు టాస్క్. అక్కడ మొహమాట పడ్డం లేదు, బంధుప్రీతి లేదు అక్కడ, కుటుంబం కదా, అన్న పెద్దోడు కదా అనేటువంటిది లేదు అక్కడ. నువ్వు దేవుని ప్రజలకి విరుద్ధంగా తప్పు చేశావు, దేవుని ప్రజల్ని నువ్వు గందరగోళంలోకి నెట్టావు, పాపం వైపుకి వాళ్ళు పోతా ఉంటే నువ్వు అలౌ చేసేసావు, నువ్వు కూడా దానికి నాయకత్వం ఇచ్చావు, నీదే రెస్పాన్సిబిలిటీ. క్వశ్చన్ చేస్తాడు అనమాట. హిస్ కమిట్మెంట్ టు హిస్ పీపుల్, దానికి ఏది అడ్డం రాకుండా చూసుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ప్రశ్నించడమే. ప్రజలే ముఖ్యం, తనకి ప్రజలే ముఖ్యం. సో హిస్ కమిట్మెంట్ వాస్ టు హిస్ కాలర్, హిస్ కవెనెంట్ అండ్ హిస్ కమ్యూనిటీ. ఆయన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడదాం ఒకసారి. ఆయన క్యారెక్టర్ గురించి 8 అయిపోతా ఉంది. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. ఐదు 22 గమనించినట్లయితే, ఐదు 22 ఇంతకుముందు ఆల్రెడీ చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం ప్రజలు వచ్చి ఆయన దగ్గరికి, దేవుడు నిన్ను న్యాయం తీరుస్తాడు అని చెప్పానంటే మొట్టమొదటి ఈవెంట్ లోనే, ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడు చేశావు, నా నేల పంపించావు, నువ్వు అసలు జనుల్ని విడిపించలేదేంటి? ఈ ఫరోగాడు ఇంకా ఇంకా కీడుని పెంచేశాడు మేము వెళ్ళి అడగగానే. అంటే ఎర్లీ డేస్ అనమాట. దేవుడు ఏ విధంగా పని చేయబోతున్నాడు అనేటువంటిది ఇంకా అవగాహనలోనికి రాగని స్థితిలోనమాట.
వెంటనే బాధపడిపోతున్నాడు. ఇంకొకటి గమనించినట్లయితే ఇదొకటి కొంచెం చిత్రమైందనమాట. 11:15 సంఖ్యాకాండం 11:15 అంటాడు 14 తినుటకు మాకు మాంసం అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము, నన్ను చంపేసేయని అంటున్నాడు అన్నమాట. సెల్ఫ్ పిటీలోకి దిగజారిపోయాడు. ఇంకేంటి సెల్ఫ్ పిట్. నేను ఏం మాట్లాడడానికి ట్రై చేస్తున్నానంటే ద పిట్ ఫాల్స్ ఎ లీడర్ ఫేసెస్ an illustrious leader, a great leader like Moses. దేవుని యొక్క మహత్కార్యాలని సూచక క్రియల్ని చూసినటువంటి వాడు, దేవుని మహిమను దగ్గరుండి చూసినటువంటి వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. అలాంటి వాడు ఇప్పుడు తను ఫేస్ చేసేటువంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. నేను దేని గురించి చెప్పాలనుకున్నానంటే ద లీడర్స్ క్యారెక్టర్ అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్. నాయకుడు రెడీమేడ్ నాయకుడు కాదు. నాయకుడు ఈజ్ an ordinary human being crafted into God's likeness, slowly being crafted into God's likeness, being formed or shaped into God's likeness. ఒక మామూలు మనిషి దేవుని యొక్క రూపంలోనికి పోలికలోనికి తయారు చేయబడుతూ ఉన్నటువంటి నాయకుడు అన్నమాట. ఎదుగుతాడనమాట. సో మనకి ఇది అర్థం కావాలి. ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది అంటే ఇట్స్ యాజ్ మచ్ ద పీపుల్ యాజ్ హిమ్సెల్ఫ్, ఇట్స్ యాజ్ మచ్ ద ప్రాజెక్ట్ యాజ్ ద పర్సన్. దేవుడిచ్చినటువంటి ప్రజలు పరిచర్య ఎంత ముఖ్యమో తన వ్యక్తిగత జీవితం, తన వ్యక్తిగతమైనటువంటి రూపాంతరం కూడా అంతే ముఖ్యం. అది మనకు అర్థం కావాలి. మన కళ్ళు ఎంతసేపు మన ముందుంచినటువంటి సర్వ సమాజం మీదనే పెట్టుకుని వాళ్ళని అటు ఇటు హడావిడి పెట్టేస్తూ మన మీద మనం దృష్టి పెట్టుకోవడం అనేది మర్చిపోకూడదు. వాళ్ళు ఎంత ఎదుగుతూ ఉంటారో వాళ్ళని ఎదిగించాలి, వాళ్ళని షేప్ చేయాలి, వాళ్ళని నడిపించాలి అని అంటే వాళ్ళకంటే ముందు నేను షేప్ లోనికి వస్తూ ఉండాలి. ఇదిగో ఇలాంటి పిట్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది నా మీద నాకు బాధ అనమాట. వీళ్ళేంటి నా నెత్తి మీద ఎక్కువ కూర్చున్నారు, వీళ్ళేంటి నన్ను పట్టుకుని వేలాడేస్తున్నారు, వీళ్ళేంటి నడవనివ్వరేంటి, నాకు ఇది తప్పించి జీవితం లేదా. కొన్నిసార్లు మనం అనుకుంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటారు, ఏంటి నీ లైఫ్ మొత్తం ఇదేనా, ఇక వేరే పనేమి లేదా నీకు, నీ కుటుంబం సంగతి కూడా చూసుకో కొంచెం అంటారు అన్నమాట. సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే విత్ ఆల్ రైట్ ఇంటెన్షన్, అవుట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్ మనం వాళ్ళకి సలహా చెప్తున్నాం అనుకుంటారు. కానీ మనకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే దేర్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద పర్సన్ కాల్డ్ మోసెస్. ఆ మనిషిలో ఎదుగుదల అన్నమాట ఇది. ఎడ్యుకేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఫార్మేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఫార్మేషన్ ఆఫ్ ద మైండ్, ఫార్మేషన్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఒక మాట అన్నమాట. నిర్గమ కాండము 20వ అధ్యాయం 10-11 వచనాలు. 20వ అధ్యాయం 10-11 వచనాలు. నేను ఈ మాటలు ఈ మధ్యలో చదివినప్పుడు నాకు కొంచెం బాధేసింది, భయం కూడా వేసింది. ఏమన్నాడంటే ఆయన, మోషే అహరోనుల బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపు వల్ల ఏ ప్రజల కోసమైతే దేవుని దగ్గర సాగిలి పడ్డాడో, ఏ ప్రజల కోసమైతే దేవునితోటి పెనుగులాడాడో, ఈ విజ్ఞాపన చేశాడో, ఎవరి కోసమైతే ఉత్తరవాదిగా నిలబడ్డాడో,
వాళ్ళని లేకుండా నా ఒక్కడనే తీసుకెళ్తానంటే నాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుని నిలబడ్డాడు. అలాంటి ప్రజలతో ఆయన అంటాడు ద్రోహులారా అని అంటాడు అనమాట. భాష, లాంగ్వేజ్. రెండోది ఏమంటాడనంటే ఈ బండలో నుండి నీళ్లు మీకోసం మేము రప్పించాలని అంటున్నాడు. నిజానికి రప్పించేది ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మనం ఏమైపోతాము అని అంటే మన గురించినటువంటి స్పృహలో మనం కొట్టుకుపోతా ఉంటాం. మనకి మన సమస్య గుర్తుంటది, దానిలో మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో గుర్తుంటది. అదొక్కటే మనకి. కానీ అది ఏమైపోతుంది అని అంటే మనకి విచక్షణని కోల్పోయే స్థితికి తీసుకుని వచ్చేస్తుంది. బైబిల్లో దీన్ని దేవుడు 3 సార్లు రికార్డ్ చేసినట్లుగా కనబడుతుంది మనకి. ఎక్కడ కనబడుతుంది అని అంటే దేవుడు ఏం చేశాడనంటే 12వ వచనంలో అన్నాడు, యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. అలాగే పట్టుకొని సంఖ్యాకాండంలోనే 27వ అధ్యాయం 14వ వచనం సేమ్ అన్నమాట. 27వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మోషేతో ఇట్లా అనను, సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. మళ్ళీ మూడోసారి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో సేమ్ వర్డ్స్ అనమాట. సేమ్ వర్డ్స్. నాకు ఇది చదువుతా ఉంటే బాగా భయంగా అనిపించింది అనమాట. మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేస్తుంది. దేవుడు దీన్ని యాక్టివ్ రెబెలియన్ లాగా ట్రీట్ చేశాడు. 3 times మెన్షన్ చేశాడు దాన్ని మోషే దగ్గర దేవుడు. దాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడు దేవుడు చూడండి. మనిషి దేవుడిచ్చినటువంటి పనిలో నిమగ్నమయ్యి పని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి సమస్యలు, ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు, వాటి వలన కొట్టుకుపోతూ బహుశా తాత్కాలికంగా దేవుని గురించినటువంటి స్పృహను మర్చిపోయి బిహేవ్ చేస్తే దేవుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాడో చూడండి. కోతి చెట్టు ఎక్కేకుంది, చెట్టు పైకి వెళ్ళేకుంది, చూసే వాళ్ళకి బాగా క్లియర్ గా కనబడుతుందండి. ముఖ్యంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర చెప్పుకునేటువంటి మాటలు అనమాట. కోతి చెట్టు పైకి ఎక్కేకుంది, పైకి వెళ్ళేకుంది, కిందుండి చూసే వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. సేమ్ కేస్ విత్ లీడర్. The higher you go, the more exposed you become. మోషే ఎట్లాంటి వాడు తెలుసా? 11వ అధ్యాయం నిర్గమకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో, ఇంకా నువ్వు నాకు నీ మొహం చూపించద్దని అన్నాడు ఫరో. ఓకే, నేను చూపించను, కానీ ఏం జరగబోతుందో తెలుసుకో అని చెప్పి 11వ అధ్యాయం మొదట్లో చెప్పి 8వ వచనం చివరిలో మోషే అలాగ చెప్పి ఫరో యుద్ధ నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను. ఇంగ్లీష్ బైబిల్లో హాట్ యాంగర్ అని రాస్తుంది అనమాట. హాట్ యాంగర్, అత్యాగ్రహం అనమాట. కోపిష్ఠుడే కదా, మామూలు కోపిష్ఠుడు కాదు, మంచి కోపిష్ఠుడు అనమాట. ఒక్క దెబ్బతో ఒక మనిషిని చంపేసేయగలిగినాడు. అదే సమయంలో అరే అన్నయ్య ఎందుకురా మిమ్మల్ని మీరు చంపుకుంటారు, కొట్టుకుంటారు అని రీజనింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా ఉన్నవాడు. టెంపర్మెంటల్ నేచర్ అన్నమాట ఇదంతా కూడా. లీడర్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. ఇష్యూస్ ఇవన్నీ కూడా. అయితే మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి.
మన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోగలగటం అనమాట. ఈయన క్యారెక్టర్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ దీని గురించి మెన్షన్ చేశాను మీ దగ్గర. ఇత్రో వచ్చి కూర్చొని సలహా చెప్పడం, మిద్యానీయుడు. కానీ ఈ మిద్యానీయులు అబ్రహాము శారా చనిపోయిన తర్వాత కెతూరాని చేసుకున్నాడు. ఆ కెతూరా వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళకి కూడా ప్రభువుని గురించినటువంటి జ్ఞానం ఉంది. రఘుయేలు, రూయల్, ఎల్ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అనమాట వీళ్ళు. ఈయన కూడా యాజకుడే, ఇత్రో కూడా. సో ఆయన ఒక సలహా చెప్తే, చూస్తున్నటువంటి పరిస్థితి అంతటిని బట్టి సలహా చెప్తే టీచబుల్ స్పిరిట్ అనమాట, నేర్చుకునేటువంటి స్వభావం. నాకు మొత్తం తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు లాంటి నేచర్ కాదు. లీడర్షిప్ లో లేదా గాడ్స్ మినిస్ట్రీలో దేవుడు చూస్ చేసుకుని పని అప్పగించినప్పుడు ఆ పని చేసే క్రమంలో మనకు అర్థం కావాల్సినటువంటి అనమాట. వి షుడ్ రిమైన్ టీచబుల్ ఆల్ అవర్ లైఫ్. చనిపోయే వరకు కూడా మనం నేర్చుకునేటువంటి ఆ యాటిట్యూడ్ అనమాట, మనం దాన్ని మెయింటైన్ చేయాలి. ఈయనలో అది కనబడుతుంది. నేను పంపించటం లేదు మోషే, మీ అన్నయ్యని పంపించడం లేదు, నిన్ను పంపించడం లేదు అని అంటే దేవుని దగ్గర ఒక్క మాట కూడా, ప్రభువా నన్ను పంపించవచ్చు కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని మెన్షన్ చేసిన ప్రతిసారి విన్నాడు, అంతవరకే. అంటే ఎస్ లార్డ్ అని అన్నాడు అనమాట. ఏం చెప్పాలి ఇంకా మీకు? మేబీ ఒక త్రీ more things క్విక్ గా మాట్లాడేసి మేబీ we will have some discussion if it is possible. మోషే కూడా బైబిల్ సర్వే చేశాడు. మీరు గమనించినట్లే, మీరు కావాలంటే కనుక నోట్ చేసుకోవచ్చు. సంఖ్యాకాండం 32 అధ్యాయంలో రూబేనీలు, గాదీలు మేము ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటా ఉంటారు యోర్దానికి యువతల. అంటే దానికి ఆయన మళ్ళీ ఒకసారి ఒక సర్వే చేశాడు అనమాట. ప్రభు ఏం చేసుకుంటా వచ్చాడు, ప్రజలు ఎలా స్పందించారు, మనం ఎలా స్పందించాలి, బైబిల్ సర్వే చేశాడు అక్కడ. తర్వాత మీకు తెలుసు ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో మొత్తం ఏం చేసుకుంటా వచ్చాడంటే బైబిల్ సర్వే చేశాడు. అంటే అప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర యావత్తు కూడా వాళ్ళకి ఒక పునరావలోకనం చేసుకొచ్చాడు అనమాట. There are too many things, but let me focus on 2-3. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో ఇంకా తను వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం 11వ వచనం నుంచి 14 వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గాయకునున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎదుగు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. మనము దాని విని గాయకునున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చునని నీవు అనుకునేలా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటను ఉన్నది. He's encouraging his people. Fag end of his life, 120 సంవత్సరాల వయసు. ఇంకా ఆ పిస్గాకొండ, నెబో కొండకి అక్కడ చనిపోతాడు ఆయన. తనకు తెలిసి ఏం జరగబోతుంది అనేది. అలాంటి సమయంలో తన ప్రజల గురించి ఆయన చూపిస్తున్నటువంటి ఆ కన్సర్న్ అనమాట, ఎంకరేజ్ చేస్తున్నాడు. అరే మేము చేయలేదని మీరు అనుకోవద్దు, మీరు చేయగలరు. ఇది మనకి అందుబాటులో ఉంది, ఈ ధర్మశాస్త్రం మన మనసులో ఉంది, మన నోట్లో ఉంది, మీరు చేయగలరు దీన్ని. 20వ వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి.
ఎంకరేజ్ చేస్తున్నాడు. డోంట్ లూజ్ ఫోకస్ అని అంటున్నాడు. డోంట్ టర్న్ అవే ఫ్రమ్ గాడ్ అని అంటున్నాడు. లవ్ హిమ్, లిసన్ టు హిమ్, ఫాలో హిమ్, అండ్ దట్ విల్ బి లైఫ్ ఫర్ యూ. లెట్ లైఫ్ బి యువర్ చాయిస్. ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాడు. నోటి మాంద్యం, నాలుగు మాంద్యం అనేటువంటి ఆయన మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. చివరికి ప్రభు ఏమన్నాడంటే, ఇదంతా ఒక పాట రాయి మోషే అని అన్నాడు అన్నమాట. పాట రాయమంటే పాట రాయిస్తాడు. 31వ అధ్యాయం 19వ వచనంలో, ద్వితీయోపదేశ కాండంలో, మీరు కీర్తనం రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి అని అంటే, 22వ వచనంలో, మోషే ఆదినమందే ఈ కీర్తనం రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. హీ కంపోజ్ దిస్ సాంగ్ అండ్ హీ టాట్ దెమ్ టు సింగ్. చాలా విచిత్రం అనమాట. అంటే దేవుడు పనిలో పనిగా మనకి రాయడం అనేటువంటి పని కూడా పెట్టొచ్చు ఉండవచ్చు బహుశా. ఒకవేళ దేవుడు మిమ్మల్ని రాయమన్నాడు అనుకోండి, మర్చిపోకుండా రాసేసేయండి. ఆ దినమందే, ఆ సంవత్సరం అందే. నేను ఈ విషయంలో చాలా ఘోరమైనటువంటి భారం ఉంది నా మీద. ఐఎమ్ వెరీ గుడ్ రైటర్. నాకు బాగా రాయగలను. నేను 1 సంవత్సర కాలం పాటు ఫుల్ టైం మినిస్ట్రీ చేసినప్పుడు మ్యాగజైన్ ఎడిటర్, నేను లిటరేచర్ సెక్రటరీ. నేను I wrote translations, I translated, I wrote poetry, I wrote short stories, I wrote book reviews, I wrote articles, రకరకాల వెరైటీ ఆఫ్ స్టఫ్ రాశాను నేను. రాసే ఆ తర్వాత పుస్తకాలు రాయాల్సినటువంటి అవసరం కనబడింది. ఒక 3-4 పుస్తకాలకి మొత్తం స్కెల్టన్ అంతా తయారు చేసి అట్లా పెట్టించాను. రాయాలి రాయకుండా కూర్చున్నాను. సో నా దేవుడు నన్ను కాన్స్టెంట్ గా ఆ ఏరియాలో క్వశ్చన్ చేస్తున్నమాట. యూ షుడ్ రైట్ అని చెప్పి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, నా గురించి మీరు ప్రార్థన చేయండి, కొంచెం రాయాలని చెప్పి. దేవుడు మీలో ఎవరికైనా సరే వ్రాయడం అనేటువంటిది మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉంటే మర్చిపోవద్దు. ఎస్. నౌ ఇంకా మోషేకి బైబిల్ పెట్టుకున్నటువంటి పేర్లు. మోషేకి బైబిల్ పెట్టుకున్న పేర్లు అని అంటే, వన్ సెకండ్. మీరు గమనించినట్లయితే మోషేని బైబిల్ ఏమని సంబోధించింది అని అంటే, యెహోవా సేవకుడు. ఎంతసేపుకి ఇదే యెహోవా సేవకుడు. రకరకాల రెఫరెన్సెస్ అనమాట. తర్వాత కీర్తనల్లో ఒక చోట ఈయన గురించి ఏమని మాట రాయబడింది అని అంటే, యెహోవా చేత ఏర్పరచుకొనబడిన వాడు అని రాయబడింది. యెహోవా చేత ఏర్పరచుకొనబడిన వాడు. 90వ కీర్తనకి ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే దైవజనుడైనటువంటి మోషే. మొదటి దినవృత్తాంతాలు పుస్తకంలో కూడా దైవజనుడైనటువంటి మోషే. బైబిల్ ఈయనకి ఇచ్చినటువంటి నేమ్స్ అన్నమాట. ఆయన దైవజనుడు, యెహోవా సేవకుడు లేదా దాసుడు, యెహోవా చేత ఏర్పరచబడిన వాడు. ఎంత మంచి మాటలు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 8 వరకు చదువుతున్నాను. మనం తప్పకుండా చదవాల్సినటువంటి మాటలు అన్నమాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 8 వరకు. మిరియాము అహరోనులు కొంచెం వేష్టపోతే, ఈయనకి వ్యతిరేకంగా సణిగితే, గొణిగితే, విరోధంగా మాట్లాడితే, రండని అన్నాడు దేవుడు. ముగ్గురిని పిలిచాడు. అహరోను మిరియాములను పిలిచి అన్నాడంట 6వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏం మాటలు చూసారా?
నా సేవకుడైనటువంటి మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. ఇంతకంటే జడ్జిమెంట్ ఉంటుందా మనుషుల మీద? ఇంతకంటే టెస్టిమనీ ఉంటుందా అసలు మనుషుల గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రవక్తలాగా కలలో మాట్లాడేటువంటి టైప్ కాదు అతను. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నా స్వరూపాన్ని నిదానించి చూసే అవకాశాన్ని ఇచ్చాను నేను అతనికి. గాడ్ విల్ గివ్ టెస్టిమనీ అన్నమాట. మన కోసం టెస్టిమనీ, సాక్ష్యం చెప్తాడు దేవుడు. దీనిలో ఇంకొక విషయం అర్థమైంది అంటే, దేవుని నాయకులను గురించి చులకనగా మాట్లాడడం అనేటువంటిది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాట్లాడకూడదు. వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకోసమనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఏమైనా బ్రతుకుతూ ఉంటే ఆ విరుద్ధమైనటువంటి బోధని మనం క్వశ్చన్ చేయాలేమో, కానీ వాళ్ళని చులకన చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవునికి భయపడి నమ్మకంగా పరిచర్య చేసేటువంటి వాళ్ళని గౌరవంగా ట్రీట్ చేయాలి. దేవుడు ఏమన్నాడనంటే, అతనికి విరోధంగా మాట్లాడడానికి మీకు భయమే లేదేంటి అని అన్నాడు. అని దేవునికి కోపం వచ్చి ఇంకా మాట్లాడడాన్ని ఆపేసి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకేంటి, భయపడాల్సినటువంటి పరిస్థితి. దేవుడు మోషే గురించి చెప్పినటువంటి సాక్ష్యం అన్నమాట. ఇంకొక మాట చూపిస్తాను. ఎంత హృదయమైనటువంటి మాటలు, ఆనందాన్ని కలిగించే మాటలో. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం, ఆఖరి మాట. 10వ వచనం నుంచి చదువుదాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికీ అతని దేశమంతటికి ఏ సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదు. మాటలు చూసారా? అసలు ఏం మాటలు చూసారా? దిస్ ఇస్ ద బ్యూటీ, బైబిల్స్ టెస్టిమనీ for this man of God, for the servant of the Lord. మనకి ఇదంతా మనకి సంతోషాన్ని కలిగించాలి. సంతోషాన్ని కలిగించడం అంటే ఆహా ఎంత బాగుంది ఇది వినటానికి అనిపించాలన్నమాట. దేవుడు ఎంత మంచి దేవుడు, దేవుడు ఇంత లెక్క తీసుకుంటాడనమాట, మన గురించి ఇంత పట్టించుకుంటాడనమాట అని మనకు అనిపించాలి. ఒక్క మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాటలు అన్నమాట మనం గబుక్కున బైపాస్ చేసేటువంటి మాటలు ఇవి. అసలు ఏమంటాడంటే, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమ పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదారని చెప్పుచు దేవుని దాసుడుగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎవరెవరిని తీసుకుని వచ్చాడు ఇక్కడికి? మోషేని తీసుకుని వచ్చాడు, యేసు ప్రభుని తీసుకుని వచ్చాడు. ఆయన కీర్తన, ఈయన కీర్తన. ఎక్కడి సంగతి మనం మాట్లాడుతా ఉంది? పరలోకంలో తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన ప్రజలు పాడేటువంటి పాట అన్నమాట.
అంటే మోషే జీవితాన్ని ఎక్కడ కమెమరేట్ చేస్తున్నారు చివరికి అని అంటే ప్రభు సన్నిధిలో అన్నమాట. ప్రభు సన్నిధిలో. మనకి కావాల్సింది ఏంటంటే మన లైఫ్ ఇలా ఉంటుందా, మనం ఇలా ఉంటామా, మనం ఇలా ఉండగలమా, ఉండలేమా? ఎస్. కంటిన్యూషన్ ఒకే ఒక వచనం చదువుదాము, క్లోజ్ చేస్తాను. 5 నిమిషాల టైం ఉంటుంది. యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం అన్నమాట. యెహోవా సేవకుడైన మోషే, సరే ఎవరు? యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందిన కాబట్టి నీవు లేచి నీవు నీ జనులందరిను. దేవుడు ఏమంటున్నాడంటే, నా పనుడు మరణించాడు, నువ్వు మోషే పనివాడివి, ఇప్పుడు ఆ స్థానంలోకి రానంటున్నాడు అనమాట. ఇలస్ట్రియస్ క్యారెక్టర్ మోసెస్ ని మనం గమనించిన తర్వాత ఇప్పుడు మనం జాషువా వంక చూస్తే, జాషువా ఎవరు? జాషువా మోషే పనోడు. మోషే దగ్గర పాలేరుతనం చేసుకున్నాడు, మోషే వెనక నడుచుకుంటా తిరిగినాడు. అలాంటిది అసలు మొదలుపెట్టిన మాటలు చూసారా? పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి విధానం. యెహోవా సేవకుడైనటువంటి మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా, పరిచారకుడు అంటే పనోడు అనమాట, పరిచారకుడునైనా యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరిను. From servant to servant, from servant, God's servant to God's servant. The story goes on. Joshua చదువుదాం మనం. ఇక్కడ ఆపుతున్నాను. If there are any questions, feel free to ask. మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా సరే feel free to add.